నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక నైరా వ్యవసాయ కళాశాలలో జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్సి కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు మాట్లాడుతూ స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడం ప్రతి మనిషి జన్మ హక్కు అని తెలిపారు. ప్రతి మనిషి స్వేచ్ఛని గౌరవించాలని అన్నారు. పౌరుల హక్కులకు భంగం కలిగితే అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. డిఎల్ఎస్సి ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జి ఇందిరాప్రసాద్, అడ్వకేట్ డి చిన్నం నాయుడు, వి శ్రీనివాస్, డి అనిల్ కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో రూరల్ మండలం కిష్టప్పపేటలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఆక్రమణలు, ఫ్రీ హోల్డ్, మ్యూటేషన్, 22A, డీకేడ్, రీసర్వే, రెవెన్యూ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎల్పీ నెంబర్స్ అని చెప్పి జాయింట్ అకౌంట్స్ వేసి విడివిడిగా ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని కూడా మొత్తం కలిపి అస్తవ్యస్తం చేసి మొత్తం రికార్డ్స్ అన్ని కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఒక పక్క. అలాగే ఏదైతే తాత తల్లిదండ్రుల నుండి మనకి వంశపారంపర్యంగా వచ్చిన భూములు కానీ, అలాగే మన కష్టార్జితం మన సొంత డబ్బులు పెట్టి కట్టుకున్న భూములకు కానీ గత ముఖ్యమంత్రి ఆయన పర్సనల్ ఫోటో పాస్బుక్ల మీద కూడా, ఈవెన్ అడంగల్ 1B మీద కూడా, అలాగే భూ సర్వే రాళ్ళ పైన కూడా వేసుకొని అత్యంత దారుణంగా ఇక్కడ ఈ రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేసిన పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో అసెంబ్లీలో మొత్తం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తేవడం జరిగింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా కిల్లి వెంకట సత్యనారాయణ పార్టీ అధిష్టానం నియమించడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ అభినందన సభలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఆమ్దాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్, శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంఈ పద్మావతి, ఆమ్దాలవలస మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, పేరాడ తిలక్, మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబుతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఘనంగా సత్యనారాయణను సన్మానం చేసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, పిరియా విజయ, చింతాడ రవికుమార్, బొడ్డేపల్లి రమేష్ కుమార్లు మాట్లాడారు. కిల్లి వెంకట సత్యనారాయణ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, చేస్తున్నారని అన్నారు. సాయం చేయడం తప్పితే హాని చేయలేదని అన్నారు. ప్రజలను మోసం చేసి 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయని, అవి చెప్పిన సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమవుతున్నారని, ప్రజాపక్షాన బాధ్యత ప్రతిపక్షంగా పోరాటం చేస్తామని, ఈ నెల 13న రైతుల పక్షాన పోరాటం చేస్తామని, కలెక్టరేట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన పోరాటం చేసేందుకు రూపొందించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. సన్మాన గ్రహీత సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆమ్దాలవలస నియోజకవర్గంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సముచిత స్థానం కల్పించారని అన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. పార్టీ నేతల సహకారంతో పార్టీ అధిష్టానం సూచించిన కార్యక్రమాలను చేస్తామని తెలిపారు. అందరితో నేరుగా కలుస్తానని నాయకులకు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. అర్థాంతరంగా ఆయన చనిపోతే ఆయనకు వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సిస్టమేటిక్ గా, ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలందరూ మన్ననలు పొంది మొట్టమొదటిసారిగానే మరి అతను తల్లి గెలిచాక, మరి బయాక్షన్లో మీ 14 మంది గెలిచాక
మరి ఎన్నికల్లో 67 సీట్లు సాధించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అనంతరం మరి మనం ఆ రోజు మనం ఓడిపోయినా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన మన నాయకుడు మళ్ళీ మన జరిగిన 19లో జరిగినటువంటి ఎన్నికల్లో అఖండమైన మెజారిటీ 151 సీట్లతో భారీ ఆధిక్యంతో మనం గెలవడం జరిగింది. నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. మరి బాబు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఒక కుటుంబానికి తప్ప మిగతా సామాజిక వర్గాలు ఎవరికి కూడా ఎలాంటి అవకాశాలు ఈ జిల్లాలో కానీ ఈ ఉత్తరాంధ్రలో కానీ ఎవరికి ఉండవు అన్నటువంటి విషయాన్ని ఈ రోజు నుంచి మనం నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చిందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటా ఉన్నాం. ఇది అన్యాయం కాదా? ఇది అన్యాయం కాదా? మరి అలాగనే రాజ్యసభ సభ్యులు నిన్న అనౌన్స్ చేశారు, కూటమి రాజ్యసభ సభ్యులు అని చెప్పి. ఒకటేమో బేద మస్తానరావు గారు, ఇంకొకటేమో సానా సతీష్ గారని తెలుగుదేశం పార్టీ నుండి, కృష్ణయ్య గారు బీజేపీ నుండి. ఇది మనందరం కూడా నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది. ఆ మూడు కూడా ఒరిజినల్గా బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీస్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి ఎలుగెత్తి గొంతెత్తి చాటినటువంటి నాయకుడు బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి. నేను 1988లో మార్చి 12 సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఆ రోజు చదువుకుంటూ వస్తే మా నాన్నగారు అర్థాంతంగా చనిపోవడం నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ రోజుకి 88 నుంచి మా ఇంట్లోనే 5000 జనాభా ఉన్న పురుషోత్పురం మా గ్రామం, చాలామంది తెలుసు. ఈ రోజు ఓటమి అంటే ఏదో నాకు తెలియదు, నేను దేనికి చేసిన ఓటమి తెలియదు. ఎందుకు కష్టపడి నిజాయితీ అంటే నా ఆయుష్, నా ఆయుధం కూడా నిజాయితీ. ఎప్పుడు కూడా నేను తప్పు చేశానంటే మీలో ఎవ్వరు కూడా నమ్మరు. నేను అబద్ధం ఆడానని నేను నమ్మరు. ఎందుకంటే నాకు మొదటి ఇచ్చేది అలవాటు. ఏదైనా వాస్తవం చెప్పడం, జరగకపోతే జరగదని చెప్తాను తప్ప నీకెందుకు అది చెప్పడం నాకు తెలియదు. ఎందుకు మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, నాయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయకు, అబద్ధం ఆడకేసి. అదే సూక్తో ఈ రోజు వరకు నడిచాము. మీ అందరూ అభిమానానికి దొరికింది. అలాగే సీతారామయ్య గారు కూడా 2001లో నాకు ఎంపీపీగా ఇచ్చినప్పుడు ఇచ్చి తర్వాత ఏ రోజు కూడా సరుకుచిన మనలో ఏం జరుగుతుంది ఆయన ఒక రోజు కూడా నన్ను ప్రశ్నించలేదు. ఆయన ఎవరైనా చెప్తే ఆయన సత్యం చూసుకుంటాడయ్యా వెళ్ళిపోండి అక్కడ ఆ మండలం కోసం నాకు అడగని చెప్పేసేవారు. అలాగే ఈ రోజు వరకు ఆయన ఏ రోజు కూడా సీతారామయ్య గారు నన్ను ప్రశ్నించలే. ఏం జరుగుతుందో నా మీద పెట్టేశారు. అంత బాధ్యత నాకు ఇచ్చారు, అంత నమ్మారు నాకు ఆయన. అందుకు ఆ గురువు గారికి ఆయన కూడా ఎప్పుడు ఆయన ఆశీస్సులు నాకు ఉండాలని ఈ సభాముఖంగా మీ దగ్గర కోరుకుంటున్నాను. అరసవెల్లి ధరలో గల శ్రీరమ్య తిరుమల ఆలయ ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన వికాస తరంగిణి ఆధ్వర్యాన ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. చిన్నజీఆర్ స్వామీజీ ఆశీస్సులతో మహిళా ఆరోగ్య వికాసలో భాగంగా వికాస తరంగిణి నేతృత్వంలో ఆరోగ్య శిబిరం జరుగుతుందని, ఈ శిబిరంలో సర్వైకల్, బ్రెస్ట్ స్క్రీనింగ్ వంటి అవగాహన కార్యక్రమాన్ని ప్రముఖ వైద్యులు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 14/12/2024 శనివారం నాడు వికాస తరంగిణి ఆధ్వర్యంలో డాక్టర్ మాలత గారి నేతృత్వంలో శ్రీరమ్య తిరుమలలో మహిళా ఆరోగ్య వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మహిళలందరికీ కూడా ఉచితంగా గర్భాశయ ద్వార క్యాన్సర్లు, అలాగే రొమ్ము క్యాన్సర్లు ఏవైనా ఉన్నా కూడా వారందరికీ కూడా డాక్టర్ గారు చూసి వారికి మందులను ఇవ్వడం జరుగుతుంది. కావున మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని. భూ సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కోరారు. బుధవారం నర్సనపేట నియోజకవర్గం నర్సనపేట మండలం మడపాం గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులను కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా హాజరైనారు. ముందుగా రెవెన్యూ సదస్సులపై ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తే ఎవరికీ సమస్యలు ఉండవని అన్నారు. వీఆర్ఓలు నిక్కచ్చిగా పనిచేస్తే భూముల వివరాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సదస్సులో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అడప చంద్రశేఖర్, రావాడ కృష్ణ, సర్పంచులు రాపర్తి ఏరుకువాడు, చింతు రాజన్న, గొద్దు సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. నగరంలోని రాయి వీధిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మంగళవారం చేతి పంపును ఎమ్మెల్యే శంకర్ తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలోని డివిజన్లలో కాలువలు, రోడ్లు పాడవడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరలోనే నగర సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించి సుందర శ్రీకాకుళం నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు. అధికారంలోకి రాగానే 50 డివిజన్లలో కాలువల్లో పూడికలు తీయించామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దొంగిలించిన 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేసినట్లు 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి ఈశ్వరరావు వెల్లడించారు. మంగళవారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడారు. ముందస్తు సమాచారం మేరకు శ్రీకాకుళం పట్టణంలోని మెడికవర్ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో 2 బైక్ దొంగలను పట్టుకుని వాళ్ళ దగ్గర నుండి 4 బైకులను గుర్తించి స్వాధీనం చేశామని, ఇందులో 1 బైకు విశాఖపట్నం సిటీకి చెందినదని, 2 బైకులు 2వ పట్టణ స్టేషన్కి చెందినవని, 1 బైకు రణస్థలం ఏరియాకు చెందినదని సీఐ తెలిపారు. వీరిద్దరిని ఎస్ఐ సంతోష్ అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ ఈశ్వరరావు తెలిపారు. వెహికల్ చెకింగ్ మెడికవర్ హాస్పిటల్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా 2 గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్, దొంగతనం చేసిన బైక్ మీద వస్తున్న ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి ఆ వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు వాళ్ళు తన పేరు ఇది చెప్పడానికి మొదలుపడ్డారు. తర్వాత వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ 4 బైకులు దొంగతనం చేసని చెప్పేసి కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి 4 బైకులు ఎస్ఐ గారు వాళ్ళు అరెస్ట్ చేసి విఆర్ఓ సమక్షంలో వాళ్ళ యొక్క కన్ఫెషన్ రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 వెహికల్ మోటార్ బైకులు సీజ్ చేయడం జరిగింది. ఈ 4 మోటార్ బైకులు 2 మోటార్ బైకిల్స్ మా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినది, 1 బైకు రణస్థలం పోలీస్ స్టేషన్, ఇంకొక బైకు విశాఖపట్నం చెట్టి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ చెందింది. దీంట్లో అది ఈరోజు వాళ్ళిద్దరిని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీకు ఈరోజు మీరు దొంగతనం చేసి బైక్ దొంగతనం చేశారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మెడికల్ టెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణను మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఈరోజు అరసవెల్లిలోని ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణను మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు కళా వెంకట్రావు పరామర్శిస్తూ వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పాత జ్ఞాపకాలను కాసేపు నెమరవేసుకున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని జిల్లాలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార రూరల్ మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీ, విద్యాశాఖ అధికారులతో నియోజకవర్గ సమస్యలపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీరు, గ్రామాల్లో పరిశుభ్రత, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, పంచాయతీ సచివాలయ భవనాల నిర్మాణం, గ్రేడియేషన్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీల పదోన్నతులపై చర్చించామని తెలిపారు. జిల్లా పరిషత్ నుంచి మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఇప్పటికే అధికారులకు సూచించామని వివరించారు. ఆ పనులను ఆపవద్దని, కొనసాగించాలని కోరామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులను తెచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఆశ్రా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాష్ రావు కొనియాడారు. ఆశ్రా పోస్టర్ను అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డిఎస్ఓ ప్రకాష్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడంలో ఆసరా చేస్తున్న కృషిని అభినందించారు. ఈ నెల 15న ఆసరా జాతీయ వారోత్సవాలను బెంగళూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలిపారు. వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు వారి నుంచి వచ్చే ఫిర్యాదులను సంబంధిత ఫోరంలో దాఖలు చేయడం కూడా ఆస్రా బాధ్యత అని గంజి ఆర్ ఎద్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆనంద గజపతి, జాయింట్ సెక్రటరీ అడ్వకేట్ అనిల్ రాజ్, కార్యవర్గ సభ్యులు అడ్వకేట్ కేపీ సారథి తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాలు, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయశాఖ అధికారి, సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు సూచించారు. రణస్థలంలోని గవర్నమెంట్ కళాశాల బీసీ హాస్టల్, అలాగే బాయ్స్ బీసీ హాస్టల్, గర్ల్స్ లను ఆయన మంగళవారం సందర్శించారు. ఆయా పరిసర ప్రాంతాల్లో గల పారిశుద్ధ్య, పరిశుభ్రత, మౌలిక వసతులు, ఆహార సదుపాయాల గురించి ఆరా తీస్తూ తగు సూచనలు చేశారు. సంబంధిత సిబ్బందికి పిల్లల పట్ల శ్రద్ధ చూపాలని సూచించారు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలు, క్రోనీ క్రాఫ్టిలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు స్థానిక పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బి శ్రీరామూర్తి, సిహెచ్ గోవిందరావు, టి తిరుపతిరావులు మాట్లాడుతూ సంయుక్తంగా పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని అన్నారు. సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ధరలను అరికట్టాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ కృష్ణ, లబ్బరాజు, అప్పారావు, బాలకృష్ణ, ఆర్ పోలీస్, ఎం చిట్టయ్య, అప్పలసూరి, రామారావు, గణేష్, రాజు, సత్యారావు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం మహాదానమని చదువుల బసవరాజు తెలిపారు. పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నగరానికి చెందిన చదువుల బసవరాజు, భానుమతిల మనవడు అట్ల హేమశంకర్ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు అనాథుల మధ్య జరుపుకోవడం వలన వారికి ఒక పూటైనా అన్నం పెట్టగలిగిన భాగ్యం దక్కుతుందని అన్నారు. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవకులు బొట్టా సాయి, నంది ఉమాశంకర్, పొడుగు చరణ్, రెడ్ క్రాస్ ప్రతినిధి జి పవన్ కుమార్, పి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలలో శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఓలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలు నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరీక్షల్లో నిరూపితమైంది కూడా. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయి. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయం మర్చిపోతుంటాం. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి. అలాంటి తప్పిదాలే జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్. పల్లీల్లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు తింటే మంచిది. ఇక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పల్లీలలో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీలలో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యంగా గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందన్నది అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ, నియాసిన్లతో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీల్లో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీల్లో పుష్కలంగా ఉండటం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులకు చెక్కు పెట్టవచ్చు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ మన ఇళ్లలో పెద్దవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దని అంటుంటారు. మరి ఎందుకు తాగకూడదన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పెరిగిపోయేలా చేస్తుంది. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.